అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర. మున్సిపల్ సాధారణ సమావేశంలో విద్యుత్ దీపాల కొనుగోలుపై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 2 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ దీపాల కొనుగోలు జరిగిందని వైసీపీ కౌన్సిలర్ మనోహర్ ఆరోపించారు. మున్సిపల్ నిధుల నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు నిరూపిస్తే వెంటనే పదవికి రాజీనామా చేస్తానంటూ చైర్మన్ రాఘవేంద్ర సవాల్ చేశారు. మున్సిపాలిటీకి అంత ఆదాయం లేదని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని చైర్మన్ సూచించారు. మీడియా ప్రచారం కోసం నిరాధార ఆరోపణలు చేయొద్దన్నారు. దమ్ముంటే ఆధారాలతో రండి అంటూ కౌన్సిలర్ సైదేశ్వరరావు వైసీపీ సభ్యులకు సవాల్ విసిరారు. మా కౌన్సిలర్ మనోహర్ గారు ఒక ఛాలెంజ్ చేశారంటే, కౌన్సిల్ ఏర్పడిన దగ్గర నుంచి ఓన్లీ లైట్లకి 2 కోట్ల రూపాయలు పెట్టాము. ఇది ఎక్సెప్ట్ స్ట్రీట్ లైట్స్, ఓన్లీ స్ట్రీట్ లైట్స్ కానీ ఓన్లీ మున్సిపాలిటీ తరఫు నుంచి నిజంగా 2 కోట్లు కానీ కౌన్సిల్ వచ్చిన దగ్గర నుంచి కౌన్సిల్ ఏజెండాస్ మొత్తం కూడా తిరిగేసి 2 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేస్తే నెక్స్ట్ కౌన్సిల్ నుంచి ఈ సీట్లో కూడా కూర్చొని స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాం. స్వచ్ఛందంగా 2 కోట్ల రూపాయలు కానీ ప్రూవ్ చేస్తే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాం. ఇవన్నీ కూడా జస్ట్ ఆరోపణలు తప్ప రూపాయలు అది సార్. ఇప్పుడు ఈ సంవత్సరం ఆదాయం మీరేగా చెప్పించింది. గత సంవత్సరం 2021 ఆదాయం గురించి చెప్తున్నారు. 2021 తర్వాత మీ అంతా మీరే కౌన్సిల్ లో 6 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేసరికి క్లాప్స్ కొట్టారు. చేయించారు. చేసిన ఛాలెంజ్ కి ఒకటే సమాధానం చెప్పండి. 2021 నవంబర్ గా మీరు చైర్మన్ ఎన్నికైన దగ్గర నుంచి ఈ రోజు వరకు జగ్గయ్యపేట పట్టణంలో ఉన్న అన్ని వీధి లైట్లు ఏ ఎజెండా 2 కోట్లు ఏదైనా సరే, పట్టణంలో ఏ చివరేసినా ఏదేసినా సరే, కరెంట్ సంబంధించి విద్యుత్ లైట్లకు సంబంధించి కాపీస్ అన్ని తీయండి. లైట్లు అండి చూసారా, మళ్ళీ తప్పదేం లేదు సార్. నేను ఇందాక చెప్పింది 2 కోట్ల రూపాయలకి సుమారు 10 లక్షల రూపాయలు అటు ఇటుగా ప్రతిపాదనలు పెట్టారు. ఒకే ఒకసారి 25 లక్షలు పెట్టారు. మీరు గుర్తుపెట్టుకోండి, 5 లక్షల రూపాయలు చెప్పిన ఒకే ఒక రోజు 25 లక్షలు పెట్టారు. ఎక్కడ కూడా వీటికి వారంటీలు లేవు. కొత్త లైట్లు పెడతా ఉంటారు, వారంటీలు చేయరు. మరి మా కౌన్సిలర్ మనోహర్ గారు